అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు ఆషాఢమాస శనివారం. ఈ శనివారం రోజున ఈ కథను వింటే చాలు జన్మజన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఆ కథలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చంద్రవంశంలో నందుడు అనే రాజు ఉన్నాడు. ఆయన కుమారుడు ధర్మగుప్తుడు. నందమహారాజు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసేవాడు. అనంతర కాలంలో నందమహారాజు తన కుమారుడైన ధర్మగుప్తునికి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థానానికి వెళ్ళాడు. ధర్మగుప్తుడు కూడా ప్రజానురంజకంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. నీతి తత్పరుడైన భూపరిరక్షణ కావిస్తున్నాడు. ఎన్నో యజ్ఞయాగాలు చేశాడు. తద్వారా రాజ్యంలోని ప్రజలందరినీ సంతృప్తిపరిచాడు. ప్రజలు కూడా ధర్మం తప్పకుండా తమ తమ విధుల్ని నిర్వహిస్తున్నారు. ధర్మగుప్తుని రాజ్యంలో తస్కరాది బాధలు లేవు, ఆది వ్యాధులు లేవు. ఒకనాడు ఒక ఉత్తమాశ్వాన్ని అధిరోహించి ధర్మగుప్తుడు వేటకు వెళ్ళాడు. ఎన్నో జంతువుల్ని వేటాడాడు. అంతలో సాయంకాలం అయ్యింది. ధర్మగుప్తుడు ఒక సరోవరం దగ్గరకు వెళ్ళాడు. సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించాడు. గాయత్రిని పాసించాడు. చీకటి పడింది. సింహాలు, పురులు, శరభమృగాలు మొదలైన భయంకర జంతువుల సంచారం ఎక్కువైంది. ధర్మగుప్త మహారాజు స్వీయ రక్షణ కోసం ఒక పెద్ద చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు కొమ్మలు ఎంతో విశాలంగా ఉన్నాయి. ధర్మగుప్తుని చంపి తినాలని సింహం చెట్టు క్రింద కనిపెట్టుకుని ఉంది. దానిని చూసి మహారాజు భయపడ్డాడు. చెట్టు మీద ఎలుగుబంటి, చెట్టు కింద సింహము ఉన్నాయి. మహారాజు పరిస్థితి ముందు నెయ్యి వెనక గొయ్యి మాదిరిగా తయారైంది. అప్పుడు చెట్టు మీదెక్కిన రాజును ఎలుగుబంటి చూసింది. రాజుతో, ఓ మహారాజా, భయపడకు. నేను నీకు ఏ అపకారమూ చేయను. ఎందుకంటే నువ్వు క్రిందికి దిగితే చంపి తిందామని చెట్టు క్రింద సింహం ఎదురు చూస్తుంది. కనుక అర్ధరాత్రి వరకు నిన్ను నేను రక్షిస్తాను. నువ్వు నిద్రపో. ఆ తరువాత నేను నిద్రిస్తాను. నన్ను నువ్వే కాపాడు అంది. తప్పనిసరి పరిస్థితిలో ధర్మగుప్తుడు ఎలుగుబంటి చెప్పిన నియమానికి అంగీకరించాడు. ఎలుగుబంటి ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోయాడు. అది గమనించిన సింహం ఎలుగుబంటితో, ఎలుగురాజా, మానవుల్ని నమ్మకు, వాళ్ళు మోసగాళ్ళు. ఆ మానవుణ్ణి క్రిందికి తోసేస్తే వాణ్ణి భక్షించి నేను వెళ్ళిపోతా అంది. దానికి భల్లూకము అంగీకరించక, ఓ మృగరాజా, నీకు ధర్మం తెలియదా? అతడు నన్ను నమ్మి నా ఒళ్ళో నిద్రిస్తున్నాడు. విశ్వాసఘాతకులకు లోకంలో స్థానం లేదు. బ్రహ్మహత్య చేస్తే పాపానికి నివృత్తి తెలియదు గాని విశ్వాసఘాతకుని పాపానికి నివృత్తి లేదు, ప్రాయశ్చిత్తం లేదు. మేరు పర్వతం ఎంత బరువైందంటారు, కానీ మిత్రద్రోహం, విశ్వాసద్రోహం అంతకన్నా బరువైనవి. ఆ మాటలు విని ఎలుగుబంటి మౌనంగా ఉండిపోయింది. కొంతసేపటికి ధర్మగుప్తుడు మేలుకున్నాడు. ఎలుగుబంటి ధర్మగుప్తుని ఒళ్ళో నిద్రించింది. అప్పుడు సింహం ధర్మగుప్తునితో, మానవ, తెల్లవారక ముందే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఆ తరువాత ఎలుగుబంటి నిన్ను చంపి తింటుంది. మోసం చేయడంలో ఎలుగు చాలా దిట్ట. కనుక ఆ ఎలుగుని క్రిందికి తూసేసేయి. నీ ప్రాణాలు కాపాడుకో, నన్ను నమ్ము అంది. తన ప్రాణాలు కాపాడుకోవడనే ఆలోచనతో మంచి చెడ్డల గురించి ఆలోచించక ఎలుగుబంటిని క్రిందికి తోసేశాడు ధర్మగుప్తుడు. కానీ మధ్యలో ఎలుగుబంటికి మెలకువ వచ్చింది. క్రింద పడపోతూ చెట్టు కొమ్మను పట్టుకుంది. మెల్లగా ధర్మగుప్తుని దగ్గరకు వచ్చి అతనితో, ఓరి మూర్ఖుడా, నేను భృగువంశంలో జన్మించిన వాడును. నన్ను ధ్యానవేష్టుడు అంటారు. ఏ రూపం కావాల్సి వస్తే ఆ రూపం ధరించగల కామరూపిణి. ఆ సింహం మాటలు విని నన్ను చంపాలనుకున్నావు. కనుక నేటి నుండి నీవు పిచ్చివాడవై సంచరించు అని శపించింది. తరువాత సింహాన్ని చూసి, నీవు నిజంగా సింహానివి కాదు, కుబేరుని యొక్క మంత్రివి. ఒక పర్యాయం నీవు నీ ప్రియురాలతో కలిసి రాసక్రీడలు ప్రదర్శించావు. అది చూసి గౌతమ్ మహర్షి, నా ఆశ్రమ ప్రదేశంలో వివస్త్రుడుగా ఉన్నావు కనుక సింహంగా మారి జీవించు అని శపించాడు. ఆ కారణంగా నీవు సింహమయ్యావు. నా పేరు భద్రుడు. నేను
కుబేరుడు ధర్మపాలకుడు, అతని సేవకులు కూడా అటువంటి వారే. కానీ నువ్వు మాత్రం మానవుల ప్రాణాలని సంహరిస్తున్నావు. ఈ విషయాలన్నిటినీ నా ధ్యాన మహిమ వల్ల గ్రహించాను అనగా అతడు సింహరూపాన్ని విడిచిపెట్టి భద్రుడిగా నిలిచాడు. ధ్యాన కాష్ఠునికి నమస్కరించి, ఆర్య, నా గతం అంతా ఇప్పుడు అవగతమైంది. గౌతమ మహర్షి నన్ను శపించినప్పుడే శాపవధిని కూడా అనుగ్రహించాడు. మహాత్మా, నీవు సామాన్యుడు కాదు, కోరిన రూపాన్ని పొందగల ధ్యానకాష్ట మహర్షివి అని చెప్పి ధర్మగుప్తుడు గగనానికి ఎగిరిపోయాడు. అలకాపురి ప్రవేశించాడు. ధర్మగుప్తుడు పిచ్చివాడై తిరుగుతున్నాడు. మంత్రులు ధర్మగుప్తుని రేవా నది తీరంలో తపస్సు చేసుకుంటున్న అతని తండ్రి దగ్గరకు తీసుకెళ్లారు. నందమహారాజు తన కుమారుని వృత్తాంతం తెలుసుకున్నాడు. వెంటనే నందమహారాజు ధర్మగుప్తుని జైమిని మహర్షి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆయనకు జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. పుత్రుణ్ణి ఉన్మాదాన్ని పోగొట్టమని ప్రార్థించాడు. నందుని మాటలు విన్న తర్వాత జైమిని చాలాసేపు ధ్యానంలో ఉండిపోయాడు. ఆ తరువాత, మహారాజా, ఉన్మాదం నశించడానికి నేను ఒక ఉపాయం చెబుతాను. సువర్ణముఖి నది ప్రాంతంలో వెంకటాచలం ఉంది. అక్కడ సర్వపాపహారిణి అయిన స్వామి పుష్కరిణి ఉంది. అది పవిత్రమైన వాటిలో పవిత్రమైనది, మంగళప్రదాలైన వాటికన్నా మంగళప్రదమైనది. వేదాలలో దాని ప్రశస్తిని వివరించారు. బ్రహ్మహత్యాది పాపములు కూడా దూదిపింజ మాదిరిగా ఎగురగట్టగలదు, భస్మం చేయగలదు. నీ కుమారుని అక్కడికి తీసుకువెళ్ళు. స్వామి పుష్కరిణిలో స్నానం చేయించి వెంటనే ఈ ఉన్మాదం నశిస్తుంది అన్నాడు. ఆ మాటలు విని నందమహారాజు ఆనందపరసుడయ్యాడు. వెంటనే స్వామి పుష్కరిణికి తీసుకెళ్లాడు. నియమపూర్వకంగా సంకల్పం చెప్పించి స్నానం చేయించాడు. స్నానం చేసి బయటకు వచ్చిన వెంటనే అతను ఉన్మాదం నశించిపోయింది. ధర్మగుప్తుడు యథాస్థితికి వచ్చాడు. నందుడు ఆనందించాడు. తాను కూడా శ్రీ స్వామి పుష్కరంలో స్నానమాచరించాడు. అనంతరం సమస్త కళ్యాణప్రదుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నాడు. ధర్మగుప్తుడు పూర్వపు స్థితికి వచ్చాడన్న నమ్మకం కుదిరిన తర్వాత తపస్సు చేసుకోవడానికి తిరిగి తపోవనానికి వెళ్ళిపోయాడు. మహారాజైన ధర్మగుప్తుడు శ్రీ శ్రీనివాసునికి అపారములైన ధనరాశుల్ని కానుకలుగా సమర్పించాడు. బ్రాహ్మణులకి ధనరాశులను కానుకలుగా సమర్పించారు. బ్రాహ్మణులకు ధాన్య మాన్యాలను దానాలు చేశాడు. తండ్రి తాత ముత్తాతల నుండి పారపర్యంగా సంక్రమించిన రాజ్యాన్ని సుఖంగా పరిపాలించుకోసాగాడు.